ఈ 16 వచనాలను మనం క్లియర్గా గనక చూస్తే మనకి కనపడేటువంటి పేర్లలో కేవలం 4 పేర్లు మాత్రమే స్త్రీలే కనపడతాయి. ఇంకెవరి పేర్లు కనపడవు. 4 స్త్రీలు, ఇంకెవరు లేరు. ఈ 4లో అందరికీ తల్లి, ఆది తల్లిగా చెప్పబడేటువంటి అవ్వ పేరు లేదు. ప్రపంచం అంతా నశించిపోతున్నా కానీ ఆ కుటుంబం దేవుని కోసం నీతిగా బతికింది ఒకే ఒక కుటుంబం, నోవహు కుటుంబం. ఆ నోవహు భార్య పేరు అసలు బైబిల్లో ఎక్కడా లేదు, ఇక్కడ కూడా లేదు. అబ్రహాం విశ్వాసులకు తల్లి అయిన అబ్రహాం భార్య పేరు కూడా ఎక్కడ లేదు. చెప్పుకోవడానికి ఇంకా చాలా మంది ఉన్నారు. అసలు గొప్ప లీడర్ యేసు ప్రభు తర్వాత యేసు ప్రభు అంత పేరు కలిగినటువంటి వ్యక్తి ఎవరు? పాత నిబంధనలో యేసు ప్రభు తర్వాత బైబిల్ మొత్తంలో ఆయనే. పాత నిబంధనలో ఆయనే. ఎంటైర్ బైబిల్ మొత్తంలో యేసు ప్రభు తర్వాత స్థానం అయిందే మోషే. అది ఆవిడ పేరు తెలుసా? కొత్త నిబంధనలు అయితే అసలు లేదు ఇక్కడ. కాబట్టి మనం చూడాల్సింది ఏంటి అని అంటే, వాళ్ళు గొప్ప వాళ్ళే, వాళ్ళ పేర్లు ఇక్కడ రాయబడలేదు, కానీ 4 స్త్రీల గురించి మాత్రం రాయించి పెట్టారు చరిత్రలో. వాళ్ళు ఆ 4 డిఫరెంట్గా ఎంటర్ అయ్యి వచ్చిన వాళ్ళే. వాళ్ళ క్యారెక్టర్లో పెద్ద సూపర్ క్యారెక్టర్లు ఏం కాదు, కానీ వాళ్ళ జీవితంలో దేవుడు అద్భుతాలు చేశారు. ఆ 4 స్త్రీల గురించి ఈరోజు మనం చూడబోతున్నాం. ఒకటి ఎవరయ్యా అంటే, ఆదికాండంలో 1వ అధ్యాయంలో, ఆదికాండం 1వ అధ్యాయము, మత్తయి సువార్త 1వ అధ్యాయము 3వ వచనంలో రాయబడింది, యూదా తామారునందు పెరెస్సును జెరహును కనెను. చాలు. ఎవరయ్యా పేరేంటి? ఆ పేరంటే తామారు. పాత నిబంధనలో 2 తామారులు ఉన్నారు, స్పెషల్ కనపడేవాళ్ళు. దావీదు కుమార్తె అయినా ఒక తామారు ఉంది, అమ్నోను చేత చెరపబడినటువంటి వాళ్ళ చెల్లెలు. ఎంట్రన్స్ లో ప్రథమంలో ఎవరయ్యానంటే యూదా కోడలైనటువంటి తామారు. ఎవరు యూదా అంటే, యాకోబుకు పుట్టిన పిల్లలు ఉన్నారు, రూబేను, షిమ్యోను, లేవి, యూదా. 4వ వాడు. ఈ 4వ వాడు యూదా. యాకోబుకు పుట్టిన 13 మంది టోటల్ సంతానం ఆడపిల్లతో కలిపి 12 మందిలో 4వ వాడు. ఈ యూదాకి పిల్లలు పుట్టారు. వాళ్ళ పిల్లలకి పెళ్లి చేశాడు. ఆదికాండంలో మనకు వీళ్ళ గురించినటువంటి విషయం తెలియాలి అని అంటే, ఆదికాండంలో మనం చూసినట్లయితే వాళ్ళ డేటా ఉంటుంది. ఒకసారి మనం అటు వైపు చూద్దాం. వాళ్ళ గురించి చరిత్ర ఎక్కడ కనపడుతుంది, ఈ తామారుకు సంబంధించిన చరిత్ర ఎక్కడుంది అని అంటే, ఆదికాండం 38వ అధ్యాయంలోనికి వెళ్ళిపోతే ఈమె గురించినటువంటి విషయాలు మనకి క్లియర్గా కనిపిస్తాయి. ఆదికాండంలో 38వ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే ఈమె గురించి కొన్ని మాటలు అక్కడ రాయబడి ఉంటాయి. ఈమె తామారు అనేటువంటి ఈమె యూదాకి కొడలవుతుంది. 38వ అధ్యాయం ఒకసారి. ఆ కాలం ముందు యూదా సహోదరులు విడిచి అక్కడికి వెళ్ళాడు. అక్కడ కనానీయ కుమార్తె ఏరు అని పేరు పెట్టారు. ఆ తర్వాత ఓనాను. 6వ వచనం చూడండి. యూదా తన జ్యేష్ఠ కుమారుడైన ఏరునకు తామారు అను దానిని పెళ్లి చేసెను. అంటే ఇప్పుడు యూదాకి తామారు ఏమవుతుంది? కోడలు అవుతుంది. సరే, పెళ్ళైంది. 7వ వచనం. యూదా జ్యేష్ఠ కుమారుడైన ఏరు యెహోవా దృష్టికి చెడ్డవాడు గనుక యెహోవా అతన్ని చంపెను. అతడు చెడ్డవాడైపోయాడు, అందువల్ల దేవుడు అతన్ని చంపేశాడు. అంటే దేవుడు వచ్చి పొడి చంపాడని కాదు అర్థం. చనిపోయిన అతని ఆయుష్ తీర్చేశాడు దేవుడు. ఇంకా నువ్వు అనవసరంలే అని చెప్పేశాడు. కాబట్టి అతడు చనిపోయాడు. ఎవరు? తామారు భర్త చనిపోయాడు, ఏరు చనిపోయాడు. చనిపోయిన తర్వాత అప్పట్లో ఒక రూల్ ఉండేది, గుర్తుపెట్టుకోండి. మనం ప్రతిదాన్ని ఈ జనరేషన్తో పోల్చకూడదు. ఇప్పుడు సమాజంలో కొన్ని నైతిక విలువలు ఉన్నాయి, కొన్ని అప్పట్లో నియమాలు. ఇప్పటికి కూడా కొన్ని ప్రాంతాల్లో కొన్ని నియమాలు ఉంటాయి. భార్యలు అందుకిచ్చేటువంటి ఏరియాలు ఉన్నాయి.
పెళ్లితో పని లేకుండా ఇంకా మీ ఇష్టం ఎంతకాలం ఇలా ఈ రోజు కూడా ఉన్నాయి. వాటిని మనం విన్నాం అనుకో, వాళ్ళకేం పోయే కాలం వచ్చిందిరా అని మనం అంటాం. వాళ్ళ దగ్గరికి వెళ్ళామనుకో, మీరు ఎందుకు ఇట్లా తయారయ్యారని వాళ్ళు మనం అనుకుంటారు. సో మన మనసు అనేది విశాలపరచబడి మైండ్ కొంచెం పెరిగితే కల్చర్ని గౌరవిస్తాం. మనం ఆ ప్రకారం ఉండం, కానీ అది అట్లా పోతుంది. ఇంకంతే బాడీలు అనుకోవాలి, అందరం అలాగే ఉండాలి అని కోరుకోకూడదు. కొన్ని పరిస్థితులు వేరుగా ఉంటాయి. సో ఆ రోజు సొసైటీలో ఉన్న ఆచారం ఏంటంటే, ఫ్యామిలీలో ఎవరైనా చనిపోతే, భర్త చనిపోతే ఆ కుటుంబంలో అన్నదమ్ముళ్ళు చూస్తారు. పెద్దోడైనా చిన్నోడైనా సరే ఉంటే, అబ్బాయి ఇదిగో మీ అన్న భార్యరా, మీ అన్నయ్య చనిపోయాడు కాబట్టి ఆమె ఇతనిగా భార్య అవుతుంది. ఆ రోజుల్లో ఉన్న ఆచారం అది. అమ్మో బైబిల్లో ఉంది. కొంతమంది బైబిల్ సరిగా అర్థం కాకపోతే చూడండి, బైబిల్ ఎట్లాంటివి కూడా ఉన్నాయంట. ఆ రోజులు లోకం అంతా అంతే ఉంది, బైబిల్ కాదు. ఆ రోజు నడిచినటువంటి సమాజం ఉన్న పద్ధతి అది. సో వాళ్ళ బ్రదర్ని ఆచారం అది కాబట్టి సర్లే అని అతడు ఆమెను భార్యగా చేసుకున్నాడు సొసైటీలో ఉన్నదాన్ని బట్టి. కానీ అతను ఓ మిస్టేక్ చేశాడు. అతను చేసిన మిస్టేక్ ఏంటంటే, అన్న భార్య దగ్గరికి వెళ్ళి మరిది ధర్మం జరిగించి నువ్వు సంతానాన్ని కలుగజేసి ఆ కుటుంబాన్ని నిలబెట్టయ్యా, అది ధర్మం. మరిది ధర్మం లేదా భావధర్మం, ఇంకా ఆ ఫ్యామిలీలో ఏ వ్యక్తి అయినా సరే ఆ కుటుంబం యొక్క వంశాన్ని నిలబెట్టాలి, అదే అక్కడ విషయం. వీడేం చేస్తాడంటే సంతానం కలగకుండా ఉండేలా ప్లాన్ చేసుకున్నాడు. బైబిల్లో రాయబడిన మాట ఏంటి అని అంటే, ఆమెకి పిల్లల కలగకుండా తన రేతస్సు అంటే ఈ అండాలు శుక్రకణాలు అందరికి తెలిసిన విషయం ఇది కాబట్టి ఓపెన్గా నేను చెప్తున్నాను. ఈ భార్యాభర్తల కలయిక సమయంలో ఏం చేశాడంటే, ఆమె గర్భంలోనికి ఈ కణాలు వెళ్లకుండా వాటి నేల మీద విడిచాడు. ఎందుకంటే తనకు ఒక చెడ్డ ఆలోచన ఉంది, నా వల్ల ఇంక పిల్లలు పుట్టకూడదు అనుకున్నాడు. దేవునికి కోపం వచ్చేసింది, అతడు కూడా చనిపోయాడు. ఆల్రెడీ ఒకసారి విధవరాలైంది, ఇప్పుడు ఈయన భర్త స్థానంలోకి వచ్చాడు. ఇప్పుడు మరలా ఏమైంది, మరలైంది డబల్, 2 సార్లు అయిపోయింది. ఆ తర్వాత ఇంకా మామగారు పిలిచాడు, పిలిచమ్మా ఇంకా ఇక్కడ ఇంకా పిల్లలు పెరిగి పెద్దవాడే ఇంకొకడు ఉన్నాడు, ఆడు పెరిగి పెద్దవాడు అవ్వాలి, ఆడు పిల్లోడే, ఆడినిచ్చి నీకు చేయడానికి ఇప్పుడు టైం కాదు, ఇది ఆడు పెరిగి పెద్దవాడు అయిన తర్వాత చెప్తాను నీకు, నువ్వు ఇంటికి వెళ్ళిపో అని ఆ అమ్మాయిని వాళ్ళ ఇంటికి పుట్టింటికి పంపించేశాడు. వెళ్ళిపోయింది. ఈ వీడు పెరిగి పెద్దవాడు అయ్యాడు. ధర్మం ఏంటి ఇప్పుడు? మళ్ళీ వీడు పెరిగి పెద్దవాడైన తర్వాత మరలా వీడికి ఆమె నుంచి పెళ్లి చేయాలి, మూడో పెళ్లి. కానీ ఇలా మామ ఏమనుకుంటాడంటే, దీనికి ఇచ్చి చేసిన తర్వాత వాడు పెద్దవాడు ఒకడు చచ్చిపోయాడు, రెండోవాడు చచ్చిపోయాడు, ఇప్పుడు మూడో వాడిని ఇస్తే వాడు కూడా చచ్చిపోతాడేమో, దీని రాత ఇలాగుంది. భయపడిపోయాడు యోధ. భయపడిపోయి వీడిని ఆమెని ఇక కలవకుండా జాగ్రత్తగా చేశాడు. సమాచారం లేదు. ఈమెమనుకుంటుందంటే, నేను పిల్లల కనాలి, యూదా వంశానికి. ఇంకేమేమి మిగిలింది యోధాలో? మేజర్ క్యారెక్టర్ ఏం మిగిలిపోయింది. సో అంత జాతి ఇంకా డెవలప్ కాలేదు, ఒకడే యోధా. వాళ్ళ పిల్లలు మరి 2 చనిపోయారు, ముందు ఒకడే. ఇతను కూడా ఆమెను పెళ్లి చేసుకోకపోతే ఇక వంశమే లేదు, యూదా వంశం లేదు. ఎలాగైనా యూదా వంశాన్ని నేను నిలబెట్టాలని ఆమె అనుకుంది. కానీ ఈమె జోలు పోతే కుటుంబానికే నష్టం కలుగుతుందని ఆయన అనుకుంటున్నాడు. మరి ఇలా కోరిక తీరేది ఎలా? యూదా గోత్రం నుంచి యేసు ప్రభువు పుట్టాలి, జరిగేది ఎలా? తెలియకుండానే యూదా దేవుని వాక్యాన్ని, దేవుని యొక్క అనాది సంకల్పానికి విరోధంగా ప్లాన్ చేస్తున్నాడు. వాడికి సంగతి తెలియదు కదా. ఇది సైతానుడి ప్లాన్. మనం ఈరోజు చేసేది నెక్స్ట్ జనరేషన్స్కి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇప్పుడు చేసిన తప్పు తరాలకు అలానే ఉంటాం. అది దృష్టిలో పెట్టుకోవాలి మనం చాలా విషయాల్లో. సో ఆమె ఏం చేసిందంటే, ఒకరోజు యూదా ఏం చేశాడంటే, ఆ ఊరు నుంచి వేరే ఊరు వెళ్ళిపోయి ఇంకా ఈమె సమీపంగా ఉన్న ఊరు దగ్గరికి వెళ్ళి ఏం చేశాడంటే, ఈయన ఒక స్త్రీ కావాలని కోరుకున్నాడు. సమాజంలో ఏంటో డిఫరెంట్. ఏ పురుషుడైనా స్త్రీ కావాలని కోరుకోవచ్చు, కానీ ఏ స్త్రీ కూడా నాకు పురుషుడు కావాలని కోరుకోకూడదు. ఎందుకని
నువ్వు ఆడపిల్లవి అలానే ఉండాలి, మగపిల్లవాడు ఎట్టయినా ఉండవచ్చు. అప్పటికి ఇప్పటికీ మార్పు ఏమీ లేదు. నువ్వు ఏదన్నా చిన్న పొరపాటు చిన్న డౌట్ చాలు నిన్ను తగలబెట్టడానికి. మగ మహారాజులు ఏం చేసినా మగపిల్లవాడు ఏమని చేస్తాడు, మనం ఆడపిల్లవే చేతమైంది. ఈ అయ్యగారు వెళ్ళిపోయాడు, అక్కడికి వెళ్ళి అడుగుతున్నాడు, అక్కడ ఆన్లైన్లో అడుగుతున్నారు, ఈయనకు అవసరం వచ్చింది. అయితే ఈ కోడలు ఏం చేసిందంటే ముసుగేసుకొని జాగ్రత్తగా సెట్ చేసుకొని ఆయనకు అర్థం కాకుండా వెళ్ళింది. ఎవరో స్త్రీ బదులుగా ఏమే వెళ్ళింది మామగారి దగ్గరికి. అయితే అప్పుడున్న జనరేషన్లో ఒకవేళ ఈ పిల్లలు కానీ ఎవరు లేనప్పుడు మామ ద్వారా సంతానం కూడా యాక్సెప్ట్ చేయబడిన ధర్మమే అది, ఆ రోజుల సంగతి చెప్తున్నా. కాబట్టి ఆమె ఇంకా నాకు ఆప్షన్ లేదు అనుకుని ఆమె ఆ నిర్ణయాన్ని తీసుకుంది. పిల్లల కళ అని అనుకుంటే ఆమె ఎవరి ద్వారా అయినా కనొచ్చు, కానీ ఒకటే అనుకుంది, యూదా గోత్రం నుంచే, యూదా ఈ కుటుంబంలో నుండే నా గర్భం రావాలి అని ఆమె కోరుకుంది. సరే, మొత్తానికి మామ వచ్చాడు, ఆయన ఎవరో వేశ్య అనుకున్నాడు ఏమని, అలా అయిపోయింది. తర్వాత గుర్తుగా ఏం చేసిందంటే, జనరల్గా వేశ్యలు అంటే డబ్బులు చేస్తారు, డబ్బులు ఏమవుద్దు నాకు, నీకు గుర్తుగా అని అంటే ఆయన కర్ర, ఆయన సంబంధించిన కొన్ని వస్తువులు తీసుకుంది, తెలివిగలది తీసుకుందే. అయిపోయింది. కొంతకాలానికి మామకి సమాచారం వచ్చింది ఏంటంటే కోడలు ప్రెగ్నెంట్ అని. ఈయన కోపం వచ్చింది ఈయనకి. అసలు ఏంటి, అసలు ఇంకెన్నైనా మాట్లాడతారో లే. సో అవన్నీ అయిపోయి పంచాయతీ. ఇప్పుడు ఆమె వచ్చింది, ఎలా జరిగింది ఇది, ఇదిగో నేను ఎవరి వలన గర్భవతిని అయ్యానో వాళ్ళకి సంబంధించిన వస్తువులు ఇవేనే ఆవిడ పెట్టింది. ఇంకా అయ్యగారు ఏమన్నాడో తెలుసా, ఇక్కడ రాయబడినటువంటి ఆ మాటను ఒకసారి చూద్దాం. 38వ అధ్యాయము 26వ వచనం. యూదా వాటిని గుర్తుపట్టి నేను ఆ కుమారుడైన షేలాను ఆమెకు ఇయ్యలేదు గనుక ఆమె నాకంటే నీతిమంతురాలని చెప్పి మరి ఎప్పుడు ఆమెను చూడలేదు అనుకున్నాడు. అరే, ఆ రోజు ఏదో పొరపాటుని ఇలా జరిగింది, ఈమె నాకన్నా నీతిమంతురాలు. ఆమెకి చాలా అవకాశాలు ఉన్నాయి, కానీ ఆమె అలాంటి మార్గాన్ని ఎంచుకోకుండా నిజంగా నేను అన్యాయం చేశాను, నాకు కొడుకున్నాడు, ఆ కొడుకుని ఆమెకి ఇచ్చి వివాహం చేయాల్సింది అప్పటి ధర్మం ప్రకారం, నేను చెయ్యలేదు. మనుషుల వల్ల నిర్లక్ష్యం చేయబడింది, కుటుంబ సభ్యుల వల్ల నిర్లక్ష్యం చేయబడింది. అలా మామ పట్టించుకోలేదు, ఇంట్లో తల్లిదండ్రులు పట్టించుకోలేదు, సమాజం కూడా పట్టించుకోలేదు. ఏదో జరిగిందనగానే అందరూ పంచాయతీ పెట్టేవాళ్ళు. దేవుడు న్యాయం చేశాడు. మనుషులు న్యాయం చేయనప్పుడు దేవుడు న్యాయం చేస్తాడు. ఎంత గొప్ప న్యాయం చేశాడు. అయితే ఆమె గర్భం ధరించింది, పిల్లల కన్నది. ఇక యూదా వంశం వారిలో నుండే డెవలప్ అయింది. అందుకే యూదా తామారు నందు వీళ్ళు పుట్టారు అనే మాట అక్కడ ఉంటది, ఇక్కడ కూడా అదే మాట ఉంటది. ఇక్కడ 29 ఎండింగ్ లో పెరెస్సు అనేవాడు పుట్టాడు, 30లో జెరహు అనేవాడు పుట్టాడు అని ఉంది. ఇక్కడ ఆదికాండం 38వ అధ్యాయంలో అదే మాట మత్తయి సువార్తలో 1వ అధ్యాయంలో 3వ వచనంలో యూదా తామారు నందు పెరెస్సును జెరహును. అంటే ఈ సంఘటన మొత్తాన్ని సింపుల్ గా అరలైన్లో రాసి పెట్టాడు కొత్త నిబంధనలో. నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, తామారు నీతిమంతురాలు. ఆయన మామే చెప్పాడు ఆమె ఎలా జీవించడానికి అవకాశం ఉన్నా తన జీవితాన్ని జాగ్రత్త కాపాడుకుంది. తన గర్భంలో యూదా గోత్రాన్ని దాచిపెట్టింది. యూదా గోత్రం అభివృద్ధి కోసం ఆమె కోరుకుంది, నీతిగా వ్యవహరించింది. ఆమెకు ఎన్నో దారులు ఉన్నప్పటికీ నీతి కలిగిన దారిని ఎంచుకొని చూసిన వాళ్ళకి తప్పు మార్గంలానే ఉంటుంది మరి. కానీ ఆయన అన్నాడు, నిజంగా నేను అన్యాయం చేశాను ఆమెకి, కానీ ఆమె మంచిది అని ఆయనే సర్టిఫై చేశాడు. ఆ రోజు సమాజంలో జరిగిన సంఘటన. వాస్తవంగా ఇలాంటివి ఏమన్నా ఉంటే దాచిపెడతాం. ఎవరి ఇంట్లో అయినా ఇలాంటివి జరిగింది అనుకో, అసలు కట్టనే ఇస్తాం. అంతవరకు ఏం లేదు ఏందంటగా ఫలానా ఇంట్లో మీ ఇంటి పక్కన అంటగా ఏం లేదు అంతా మీ ఇంటి అనుకుంటే జరిగిందంటగా మీ ముందు లేదు అందరూ అనుకుంటున్నారు. ఇట్టంటగా ఏం లేదు
కానీ దేవుడు అలాంటి వాడు కాదు. ఒరిజినల్గా అలా పెట్టేశాడు. కొన్ని మంచి అయినా చెడు అయినా అన్ని పెట్టేశాడు. చరిత్రలో తామారుని దేవుడు ఆశీర్వాదకరంగా మార్చాడు. డబల్ విడో, 2 సార్లు విధవరాలు. యోధా గోత్రానికి ఒక రకంగా చెప్పాలంటే ఆమె మదర్. ఆమె ద్వారానే ఏదో గోత్రం నిలబడింది. ఆ గర్భం నుండి యేసు ప్రభు వచ్చాడు. ఆ వంశం నుండి వచ్చాడు. ఇంకా ఆమె జీవితంలో ఏమీ లేదు, కానీ దేవుడు ఆమె జీవితాన్ని అద్భుతకరంగా ఆశీర్వాదకరంగా మార్చి ఉన్నాడు అనే విషయాన్ని మనం గ్రహించాల్సింది. మనుషులు పట్టించుకోలేదు, కానీ దేవుడు పట్టించుకున్నాడు. నీ జీవితంలో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా దేవుని వైపు తిరిగి దేవుని మీద ఆధారపడితే దేవుడు జీవితాలను మారుస్తాడు. మనకు జరిగిన నష్టాన్ని బట్టి, మన జీవితంలో మనకు కలిగిన పరిస్థితులను బట్టి ఎలా ముందుకెళ్ళాలో దేవుణ్ణి అడుగుదాం. ఆ జనరేషన్లో మనం ఆలోచన చేసింది. ఇప్పుడు మనం ఎలా ఉండాలో మన క్లియర్గా పుస్తకంలో రాసి ఉంది. నాకు తెలియదండి, నాకు చెప్పేవాడు లేడని అనవసరం. నాలాంటి ఎదురు లేనా ఉండకపోవచ్చు, కానీ బైబిల్లో రాయబడి ఉంది. బైబిల్ జాగ్రత్తగా చదివితే నీ పరిస్థితిలో నువ్వేం చేయాలో రాయబడి ఉంటుంది. ప్రతి పరిస్థితికి బైబిల్లో జవాబు ఉంది.